బయటికి వెళ్ళారంటే బిర్యానీ తినాలి, లేకపోతే నూడిల్స్ తినాలి, అదంతా గమ్మి సబ్స్టెన్స్. అరుగుదల సరిగ్గా ఉండదు. వాటర్ కూడా తక్కువ తీసుకుంటారు వీళ్ళు. వాటర్ సరిపోక అది హార్డ్ అయిపోయి లోపల టైట్ గా ఉండి బయటికి వెళ్ళదు. వెళ్ళకపోతే ఏం చేస్తారు వీళ్ళు, బలవంతంగా ముక్కుతా ఉంటారు. బలవంతంగా బయటికి పంపించేటప్పుడు అది హార్డ్ సర్ఫేస్ లోపల నుంచి బయటకు వస్తుందంటే ఎడ్జి దగ్గర పైల్స్ ఎక్కడైతే ఏర్పడుతున్నాయో ఆ ఎడ్జి దగ్గర టైట్ గా రఫ్ గా క్రష్ అయిపోతూ ఉంటుంది. ఆ చర్మం అంతా కూడా క్రాకులు కూడా వస్తాయి, ఫిషర్స్ అంటారు వాటిని. అంటే అప్పుడు బ్లడ్ కూడా అవుతుంది, దాన్ని రక్త మొలలు అంటారు, అంటే హెమరాయిడ్స్. సో ఈ ఒక్క చిన్న సమస్యని హార్డ్ గా నెట్టడం వల్ల పైల్స్ అనేవి తయారవుతాయి. బయటికి వచ్చేటప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ముక్కి ఒక చిన్న పాయింట్ ఒకటి బయటకు వస్తాయి, మొలకలుగా బయట. అవి ఎక్స్టర్నల్ పైల్స్. లోపల ఉన్నప్పుడు ఇంటర్నల్ పైల్స్. ఒకసారి సమస్య వచ్చిన తర్వాత నెగ్లిజెన్స్ చేస్తే ఫిస్టులా అనేది ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. పైల్స్ లోని నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి సీట్ లో ఆ పిల్లల్లో బెజ్జాలు ఏర్పడిపోయి దానిలో చీము గారుతుంది. దీనికన్నిటికి కారణం పైల్సే. ఫస్ట్ అక్కడే మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలిగితే ఇక్కడ దాకా రాదు. మీరేం చేయాలంటే ఒక ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ వాడాలి. అది పైలో ఊర్జా. ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జా అనేది ఎంతో మంది వాడారు, మాకు ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది మా ప్రమోషన్స్ చూసి. ఎలా ఉందంటే ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళందరికీ పైల్స్ సమస్య చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది, చాలా తొందరగా రికవరీ అవుతుంది. అయితే దీంతో పాటు నేను చెప్పిన ఆహార నియమాలు కూడా పాటించాలి. ఏ సమస్యకైనా ఆహారం పాటిస్తూ బీ బెటర్ వారి పైలో ఊర్జా వాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఫిషర్స్ సమస్య ఉన్న వాళ్ళు, అంటే క్రాక్స్ వచ్చి రక్తం కారుతున్న రక్తమలలు, హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రిలీఫ్ వచ్చేసింది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఎండింగ్ లో బయటకు మలం వచ్చే చోట హోల్ ఉంటుంది, ఆ గుదము అంటారు, అక్కడ ఎవరికైతే హార్డ్ అయిపోయి బయటికి పిలకల్లాగా రావడం ఇలా ఉందో వీళ్ళందరికీ అది మెత్తపరుస్తుంది. మనం లోడ్ తగ్గిస్తాం ఆహారంలో, ఇది మెత్తపరుస్తుంది. ఆ కణజాలాన్ని మెత్తపరిచి దాన్ని స్మూత్ గా ఇదివరకు ఉన్న తన రికవరీకి వెళ్ళేటట్టుగా హెల్ప్ చేస్తుంది. సో ఏమవుతుందంటే ఆ బయటకు వచ్చిన పైల్స్ కూడా మెత్తపడిపోయి ఆ పేగుల్లో కలిసిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. అసలు పైల్స్ లేనోడు లేరు, చాలా మందికి ఉంది. వాళ్ళ ఊర్జా అంటే శక్తి, మూలికల యొక్క శక్తి దీంట్లో దాగి ఉంది. కాబట్టి ఎవరైతే పైల్స్ కి బీ బెటర్ వారి పైలో ఊర్జా వాడుతున్నారో వీళ్ళందరికీ కూడా పైల్స్ సమస్య తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో మరి డాక్టర్ గారు ఈ మెడిసిన్ ఎట్లా వాడాలంటారు? ఈ మెడిసిన్ మనకి డైట్ తో పాటు నేను చెప్పినట్టుగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ, కాస్త స్మూత్ ఆహారం తీసుకుంటూ, ఉదయము సాయంత్రము ఆహారానికి ఒక గంట ముందు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి. ఒక గంట తర్వాత బాడీలో ఏదైతే తింటున్నారో అదంతా డైజెషన్ అయిపోయి స్మూత్ గా బయటకు వెళ్ళిపోదు, ఆ సమస్య తగ్గిస్తుంది. తినడానికి ఒక గంట, మినిమం గంట ముందు వేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయి. మరి ఇది ఆయుర్వేద మెడిసిన్ కదా డాక్టర్, మరి ఇది అందరికి పడిద్ది అంటారా? చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, భూమి మీద నుంచి వస్తుంది, ల్యాండ్ నుంచి. మన మెడిసిన్ కూడా ల్యాండ్ నుంచే రావాలి, అంటే మొక్కల ద్వారానే రావాలి, ల్యాబ్ నుంచి కాదు. అందుకని ఆయుర్వేదమే సరైన పరిష్కారం. దానికి మంచి కంపెనీ బీ బెటర్ వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ చేసి చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ పైలో ఊర్జా అనేది ఎక్సలెంట్ గా పనిచేసింది. బీ బెటర్ వారి పైలో ఊర్జాలో ఎట్లాంటి మూలికలు ఉన్నాయి? పైల్స్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ లో బాగా ఉపయోగపడేది అసలు ఫస్ట్ థింగ్ ఏరండ తైలం. ఏరండ తైలం అంటే మనకి ఆముదం. ఇదివరకు రోజుల్లో చిన్నప్పుడు ఆముదం పోస్తే మోషన్ ఫ్రీ అయిపోయి ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఎవరు దాన్ని అంటుకోవట్లేదు. కానీ ఆముదం చాలా బాగా పైల్స్ ని కంట్రోల్ చేస్తుంది, మోషన్ కూడా ఫ్రీగా అయిపోయి అరుగుదల బాగుండేటట్టు చేస్తుంది. ఈ ఏరండ తైలంలోనే దీన్ని పాకం చేశారు. ఎనిమూలికలు, తొంటి, గుడూచి, పామార్గ, ఇలాంటి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్, మొత్తం చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏరండ తైలం అంటే ఆముదంలో తైలపాక వీధిలో తీసి దాని ఎక్స్ట్రాక్ట్ అంటే ఆ పవర్ అంతా కూడా నూనెలోకి వస్తుంది, దాంతో క్యాప్సూల్ చేస్తారు. సో ఇవేంటంటే సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ ఆయిల్ తో తయారు చేశారు కాబట్టి ఇది వేసుకున్న వెంటనే మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది, ఏరండ తైలం ఉంది కాబట్టి. అలాగే ఈ బీ బెటర్ వారి పైలో ఊర్జాలో ఉన్న ఈ మూలికలు ఆముదంలో డైల్యూట్ చేయబడి దానిలో తైలపాక విధిలో తయారు చేసి దాని పవర్ దానిలోకి తీసుకున్నారు, దాన్నే ఊర్జా అంటారు. ఆ శక్తిని నూనెలోకి తీసుకుని దాంతో క్యాప్సూల్స్ అవుతున్నాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. సో ఇప్పుడు బీ బెటర్ వారి పైలో ఊర్జా పైల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే యూస్ చేయొచ్చు. డాక్టర్ గారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్ లో టాప్ సెల్లింగ్ లో ఉందన్నమాట. సో మరి దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.